ఈ సెప్టెంబర్ మాసము యొక్క వాగ్దానము, మనందరికీ ప్రభువిస్తున్నటువంటి వాగ్దానము, నన్ను అడగండి. ఈరోజు మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఈ దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంత జాలి కలిగిన వాడు, నీ అవసరతలను గుర్తెలగి నీతో మాట్లాడుతున్నవాడు ఈ లోకంలో ఎక్కడా? మీకు అర్థమవుతుందా? నీ అవసరాన్ని గుర్తెరిగి నీతో మాట్లాడుతున్న నన్ను అడుగు, నన్ను అడుగు. నువ్వు ఏ అవసరతలో ఉన్నావో సిగ్గుపడొద్దు. మనుషుల్ని అడగటానికి సిగ్గుపడట్లేదు నువ్వు. ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపడానికి సిగ్గుపడట్లేదు నువ్వు. దేవుణ్ణి అడగడానికి సిగ్గెందుకు? మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి అడగండి. ఎందుకంటే దేవుణ్ణి అడిగి ఆయన వద్ద నుంచి దీవెనలు పొందుకున్న భక్తులు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆయనను అడిగితే ఆయన ఏది కాదనడు. ఆయనను అడిగితే ఆయన ఏది కాదనడు. ఆయన అంటాడు, నీ ఆశ భంగము కానేరదు. ఆయన అంటాడు, నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ప్రభువుని అడగాలి. మనుషుల వద్దకు వెళ్ళి అడగడం కాదు, మనుషుల వద్దకు వెళ్ళి బ్రతిమలాడటం కాదు, మనుషుల వద్దకు వెళ్ళి చేతులు చాపటం కాదు. ప్రభువు వద్దకు వచ్చి, చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అయ్యా, ఏదో ఒక రకంగా మా బిడ్డను బ్రతికించండి అడుగుతామా లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి మా వాళ్ళను కాపాడండి అని అడుగుతాం. న్యాయాధికారుల వద్దకు వెళ్ళి, న్యాయస్థానాలకు వెళ్ళి, లాయర్లని, పోలీసుల్ని, అయ్యా మాకు న్యాయం చేయండి అని అడుగుతాం మనం. గొప్ప గొప్ప ధనవంతుల దగ్గరికి వెళ్ళి, మా పరిస్థితి బాగోలేదు, మాకు ధన సహాయం కావాలి అని మనము అడుగుతాం. నేను అంటున్నాను, అలా అడగడం తప్పు కాదు. అయితే మొదట ఎవరిని అడగాలి? ఆయన అంటున్నాడు, నేను నీ తండ్రిని, నేను నీ తండ్రిని, నన్ను అడుగు. నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగు. నీకేం కావాలో అడుగు, నీకు ఏది అవసరమో అడుగు, నీ కోరిక ఏమిటో వినయంగా మోకరించి ప్రార్థనలో ప్రభువుకి తెలుపు. సిగ్గుపడకో, దేవుడి దగ్గర సందేహం పడకో. సూటిగా ప్రభువుని చూస్తూ నీ అవసరత ఏంటో ప్రభువుకి చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ప్రభువుని అడుగుతున్నారు? మీ కుటుంబాల్లో మీకు కలిగిన అవసరతలను బట్టి ఎంతమంది ప్రభువుని అడుగుతున్నారు? అసలు వేటిని అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. కొన్ని విషయాలు నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు కొన్ని మీతో నేను మాట్లాడుతాను. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి చాలా అడుగుతున్నారు. అడగడం అంటే ఏమిటి? అడగడం అంటే ఏమిటి? అడగడం అంటే ఏమిటి? ప్రార్థన చెయ్యడం. అడగడం అంటే ప్రార్థన చెయ్యడం. ఈరోజు నేను చెబుతున్నాను, చాలామంది చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఫలితం కనపడట్లేదు. చాలామంది చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఫలితము కనపడట్లేదు. రాత్రంతా ప్రార్థన చేస్తారు, వారం అంతా ప్రార్థన చేస్తారు, సంవత్సరం అంతా ప్రార్థన చేస్తారు, కానీ వారి మనవులు ప్రభువు వినటం లేదు. ఎందుకని? బైబిల్ చెబుతుంది, మన హృదయములో మనము పాపమును లక్ష్యము చేస్తే ఆయన మన మనవిని ఆలకించడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రభువు ఎందుకు వినటం లేదో తెలుసా? నువ్వు ఎంత ఏడ్చి కన్నీరు కార్చినా ప్రభువు ఎందుకు నీ మొర ఆలకించట్లేదో తెలుసా? నువ్వు కష్టములో ఉండి, బాధలో ఉండి, ఇబ్బందిలో ఉండి, ఇరుకులో ఉండి ఎంత ఏడ్చి ప్రార్థించినా ప్రభువు నీ మనవిని అంగీకరించకపోవడానికి కారణం నీకు తెలియాలి. ఈ రాత్రి బైబిల్ చెబుతుంది, మన హృదయములో పాపమును మనము లక్ష్యము చేసిన ఎడల మన మనవి
ఆయన ఆలకింపడు. పాపము చేస్తూ ప్రార్థన చేసేవారి యొక్క ప్రార్థనను ప్రభువు వినడు. పాపములో ఉండి ప్రార్థన చేయడం అది ప్రభువుకి పూర్తిగా విరుద్ధం. నీలో పాపం ఉండకూడదు, నీలో పాపం ఉండకూడదు. ఆ పాపం ప్రభు దగ్గర నిన్ను ఏది కూడా పొందనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? పాపం అంటే ఏమిటి చెప్పాలి. పాపం అంటే ఏమిటి? కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. హెబ్రీ పత్రిక కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. అందరూ కూడా తెరిచినట్లయితే అందరూ 208 పేజీ నెంబర్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటూ వస్తే 208 పేజీ నెంబర్. హెబ్రీ 12:1 నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. స్తోత్రం. పాపం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఆ పాపమును గురించి బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపము. సులువుగా చిక్కులు పెట్టే పాపము. మీకు తెలుసా, కొన్ని మనకు పాపము కాదు అనిపిస్తుంది, కొన్ని అసలు ఇది పాపమే కాదనిపిస్తుంది. కానీ అదే నిన్ను లోతైన అగాధాల్లోనికి తీసుకుని పోయి నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపము, సులువుగా చిక్కులు పెట్టే పాపము. దీని గురించి మనం తెలుసుకోవాలి. చాలా సులువుగా మనలను అవి వలలో చిక్కేటట్లుగా చేస్తాయి. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఇలా వాక్యం చెబుతూ కొన్ని ఉపమానాలు చెప్పాడు. అవి నేను విన్నాను, అవి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎంతమందికి నాగుపాము తెలుసు? తాచుపాం, సమ్ నాగుపాం, ఇంచుమించుగా మరి క్రూర విష సర్పము. అలాగే మిన్నాగు ఎంతమందికి తెలుసు? మిన్నాగు మిడునాగు అంటారు, మిడునాగు అంటారు. అది ఎగ్జాక్ట్గా జానడు ఉంటుందంట. ఎంత ఉంటుంది? జానడు ఉంటుందంట. మిడునాగు చాలామందికి అది తెలియదు. మిడునాగు జానడు ఉంటుందంట. మనందరికీ ఏ పాము తెలుసు? నాగుపాము తెలుసు. ఎందుకంటే అది దానికి కాటు వేస్తే చాలా భయంకరమని. కానీ ఈ మిడునాగు అనేది జానడే ఉంటుందంట. కళ్ళు మూసి తెరిచే లోపు అది వచ్చి ఎగిరి మన నుదుటిన కాటు వేస్తుందంట. అది ఎంత ఉంటుంది? జానడే ఉంటుంది. కానీ అది నువ్వు తేరుకునే లోపే నీ జీవితాన్ని మరణ పడకలకు దాకా తీసుకొని పోతుంది. మీకు అర్థమవుతుందా? పాపం అంటే, ఆ పాపము గురించి బైబిల్ ఏం చెబుతుంది? పాపమును గురించి బైబిల్ ఏం చెబుతుంది? పాపం అంటే ఏమిటి? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని కలవు. చాలామంది మందు తాగితే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, కొట్లాడుకుంటే పాపం, బూతులాడితే పాపం. అయితే దానికంటే ముందు ఒక మాట చెప్పనా? మందు తాగాలి అన్న ఆలోచన వచ్చినా పాపమే. ప్రభువు ఏమన్నాడు? కొత్త నిబంధన గ్రంథంలో, నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కూడా పాపమే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కూడా అది పాపమే. అదే చెబుతున్నాను. సులువుగా చిక్కులు పెట్టే పాపము, సులువుగా చిక్కులు పెట్టే పాపము. అది మనలను దేవుళ్ళో ఎదగనివ్వదు. అది మనలను దేవుళ్ళో ఎదగనివ్వదు. నీకు ఒక్కొక్కసారి అనిపించిద్ది, ఇది కూడా పాపమేనా? ఒక్కొక్కసారి అనిపించిద్ది, ఇది కూడా
పాపమేనా? కొన్నిసార్లు ఇది పెద్ద పాపమే కాదు అనుకుంటావు, అదే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అదే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ చెబుతున్న ప్రతిదీ కూడా మీరు సూటిగా, జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించి వాటిని మీ హృదయాల్లోకి తీసుకోవాలి. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో, ప్రైజ్ ది లార్డ్, మీరు ఎందుకు వెనక్కి తిరుగుతారు? ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఏంటి అని అడుగు. ఒక బోనులో పెద్ద పులి ఉంది, ఒక బోనులో బ్రూస్ లీ ఉన్నాడు. ఏ బోనులోకి నువ్వు వెళ్తావు? స్తోత్రం. ఒక బోనులో పెద్ద పులి ఉంది, ఒక బోనులో బ్రూస్ లీ ఉన్నాడు. ఏ బోనులోకి నువ్వు వెళ్తావు అని ఒక టీవీ యాంకర్ ఒక గెస్ట్గా వచ్చినటువంటి ఒక వ్యక్తిని అడిగితే టక్కుమని తడుముకోకుండా చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? పెద్ద పులి ఉన్న బోనులోకి వెళ్తాను అన్నాడంట. అదేమిటి? చూడ్డానికి అది పెద్దగా భయంకరంగా కనపడినా కొద్ది నిమిషాలు దానితో నేను పన్నుగులాడొచ్చు, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవచ్చు. కానీ బ్రూస్ లీ ఎదుటికి వెళ్తే ఒక్క దెబ్బతో చంపేస్తాడంట. తన పంచ్ పవర్ అంత బలంగా ఉంటుంది. కానీ బ్రూస్ లీ ఎలా ఉంటాడు? ఎంత ఉంటాడు? సన్నగా ఉంటాడు. అసలు అతన్ని చూస్తే వీడు అంత పెద్ద ఫైటరా అన్నట్టుగా కనిపిస్తాడు. కానీ ఒక్క పంచుతో మన ప్రాణాన్నే, మీకు అర్థమవుతుందా? కొన్ని పాపాలను చూసినప్పుడు ఏముందిలే అనిపించింది. మీకు అర్థమవుతుందా? ఒక సెల్ ఫోన్ రీల్ చూస్తున్నప్పుడు ఏముందిలే అనిపించింది, కానీ అదే నిన్ను చిక్కుల్లోకి నెట్టేస్తుంది. నిన్ను చిక్కుల్లోకి నెట్టేస్తుంది. నువ్వు టీవీ చూస్తున్నప్పుడు ఏముందిలే అనిపించింది, కానీ అదే నిన్ను పాపములో పడేస్తుంది. అరే, ఎవడో రోడ్డు మీద నలుగురు పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు నుంచున్నావు, నువ్వేం చెయ్యట్లా, నువ్వు అనుకుంటావు ఏముందిలే అనుకుంటావు, కానీ ఆ ప్రభావం నీ మీద పడిద్ది. పడిద్దా లేదా? పడిద్దా లేదా? పాపులు పోవు మార్గమున నీవు నడవకము, అపహాసకులు కూర్చుండే చోటున నీవు కూర్చుండకము. కొన్ని పాపాలు మనకు పెద్దగా పాపం అనిపించదు. మీకు అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రార్థన ప్రభు ఎందుకు వింటలేదంటే నీ హృదయంలో పాపము ఏలుబడి చేస్తుంది. అది చిన్నదైనా అది పెద్దదైనా ప్రభువు దృష్టిలో పాపము పాపమే. ఆ పాపమును జయించేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపమును జయించేవారముగా ఉండాలి. మనము పాపము చేత నింపబడిన వారమైతే ప్రభువు మనలను పరలోక రాజ్య వారసులుగా ఆయన అనుమతి మనకు ఇవ్వడు. నేను చెబుతున్నా, ఈ నెల వాగ్దానం ఏమిటంటే నన్ను అడుగుము. ఈ నెల వాగ్దానం ఏమిటి? నన్ను అడుగుము. స్తోత్రం కలుగునుగాక. అయితే నువ్వు అడుగుతున్నా ప్రభువు ఇవ్వట్లేదంటే నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు అడుగుతున్నా, ఏమండి, గంటలు మోకరిస్తారు కదా, రాత్రంతా ప్రార్థన చేస్తాం కదా, మీకు అర్థమవుతుందా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని ప్రభువు జవాబు ఇవ్వట్లేదు? ఇప్పుడు నీకు ఒక ఆశ ఉంది, నీకు ఒక కష్టం ఉంది, నీకు ఒక సమస్య ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకని ప్రభువు జవాబు ఇవ్వట్లేదు? నిన్ను నువ్వు పరిశీలించుకో. నిన్ను నువ్వు పరిశీలించుకో. నాలో ఏంటి లోపం? ప్రతిదానిని మనము 1-2 సార్లు పరిశీలించే కదా తీసుకుంటాం. ఒక వస్త్రం కొనాలన్నా, ఒక పండు కొనాలన్నా, ఒక పూట కూరగాయలు కొనాలన్నా, ఒక కట్ట బియ్యం కొనాలన్నా, మనం ఏది తెచ్చుకోవాలనుకున్నా, మీకు అర్థమవుతుందా? పరీక్షించే కదా. మరి నీ జీవితాన్ని ఎందుకు నువ్వు పరీక్షించుకోవట్లేదు? నువ్వు చేసేది కరెక్టేనా? నువ్వు చేసేది కరెక్టేనా? నీ మాట కరెక్ట్గా ఉందా? నీ చూపు కరెక్ట్గా ఉందా? నీ నడక కరెక్ట్గా ఉందా? నీ పడక కరెక్ట్గా ఉందా? చాలామంది అంటారు నేను కరెక్టేనండి అంటారు. అది కూడా పాపమే అని చెప్తుంది బైబిల్. నాలో ఏ పాపము లేదు అని చెప్పుకోవడం కూడా
పాపమే. నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకోవడం కూడా పాపమే. మీకు అర్థం కావడానికి ఈ మాటలనే చెబుతున్నాను. మీకు అర్థమవుతుంది కదా. ఈరోజు నీ ప్రార్థన ప్రభువు వినటం లేదంటే నీలో ఖచ్చితంగా లోపము ఉంది. ఆ లోపాన్ని సరిచేసుకుంటే నీకేం కావాలో రోజుల వ్యవధిలో ప్రభువు నీకు దయచేయబోతున్నాడు. రోజుల వ్యవధిలో నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన. రోజుల వ్యవధిలో నీ జీవితంలో మార్పులు తీసుకొస్తాడు. రోజుల వ్యవధిలో నిన్ను ఆయన హెచ్చిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా? పరిశీలించుకుంటావా? నీలో ఉన్న తప్పులు ఒప్పుకొని విడిచిపెడతావా? ఒప్పుకోవడం చేత కాదు కొంతమందికి. ఏం చేస్తారు? కప్పుకుంటారు. నాలో ఏం తప్పు కనబడింది అని ప్రశ్నిస్తున్నారు. నీలో ఏ తప్పు లేకపోతే నువ్వు అడిగింది ఎప్పుడో నీకు రావాలి కదా. కొన్నిసార్లు మీకు చెబుతున్నా, నువ్వు చేసేది పాపము కాదు అని చెబుతాడు ఎవడో. కొన్నిసార్లు అరే నువ్వు చేసేది పాపమే కాదురా అని సాతానుడు నిన్నేం చేస్తాడు? బాగా గాలి కొట్టి నిన్ను, మీకు 100 సార్లు చెప్పా, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దించేవాడు నీ పక్కన ఉంటే నువ్వు బాగుపడతావు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దించి సరిచేసి నీకు చెప్పి నిన్ను తిన్ననైన మార్గములోకి నడిపించే స్నేహితుడైనా, శ్రేయోభిలాషైనా, సేవకుడైనా, నీ సహ విశ్వాసైనా నీ పక్కన ఉంటే నువ్వు బాగుపడతావు. ఏం పర్లేదులే రావయ్యా, ఏం కాదులే చూద్దాంలేవయ్యా, మనం చేసేది కరెక్టే లేవయ్యా, ఇలా నిన్ను ఎవరైతే మోటివేట్ చేస్తారో వాడికి ఏం కాదు, నువ్వు నాశనం అయిపోతావు. సిగరెట్ తాగేవాడి కంటే పక్కన ఉండి పీల్చేవాడికే ప్రమాదం. వాడు చెబుతాడు, 100 చెబుతాడు, ఏం కాదులే, ఏమైందిలే, మనం చేసేది ప్రార్థనే కదా, మనం వెళ్ళేది మందిరానికే కదా, మనం దేవుడి దగ్గరికే కదా, మనం దేవునితోనే కదా. తెలుసా, అపవాది నిన్ను ట్రాప్ చేస్తున్నాడు, నీ జీవితంతో ఆడుకుంటాడు. తద్వారా నువ్వేం కోల్పోతున్నావు? దేవుని వాగ్దానాలు కోల్పోతున్నావు. పాపము విషయమై మనము చచ్చిన వారిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము విషయమై మనము చచ్చిన వారిగా ఉండాలి. ఎదుటివాన్ని మోసం చెయ్యాలి అన్న తలంపుతో నువ్వు బతికినా నీ బ్రతుకు ఒక అర్థమే ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి ఎదుటోడి జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఒక నలుగురిని పోగేస్తావంటే నువ్వేం చేయాలి? తప్పురా రే, తప్పు అని చెప్పాలి. ఆడితో పాటు నువ్వు జట్టు కట్టావనుకో ఏమైంది? ఆడు బాగానే ఉంటాడు, నువ్వు పోతావు. అందుకనే ఆ ప్రభువు నీ ప్రార్థన వినటం లేదు. నేను ఈ మధ్యకాలంలో ఒక యవ్వనస్తుడికి ఫోన్ చేసి బ్రతిమలాడి చెప్పా, అయ్యా తమ్ముడు వందనాలు, మన చర్చికి వచ్చే ఒక యవ్వనస్తుడు మన చర్చి సంఘాన్ని పాడు చేస్తున్నాడు, నన్ను మోసం చేశాడయ్యా, నన్ను బాధ పెట్టాడయ్యా, నేను ఎంత మేలు చేసినా, ఎంత సహాయం చేసినా, రాత్రి పగళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగి ప్రార్థన చేసినా అతను నన్ను మోసం చేసి, సంఘాన్ని మోసం చేసి, నన్ను సంఘాన్ని బాధ పెట్టాడయ్యా, అతనితో సహవాసం మానుకోనైనా అని చెప్పా ఒక యవ్వనస్తుడికి. ఇలా చెప్పినప్పుడు ఒక సేవకుడు మీరేం చెయ్యాలి? వినాలా లేదా? కానీ సేవకుడి మాట పక్కన పడేసి సొంత పెత్తనాలకు పోయి ఒక సేవకుడిని మోసం చేసిన వ్యక్తితో, సంఘాన్ని మోసం చేసిన వ్యక్తితో, సంఘాన్ని, సేవకుడిని అవమానపరిచిన వ్యక్తితో జట్టు కట్టి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ సహోదర ప్రేమని చెబుతున్నాడు. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏ సేవకుడికి తెలీదా ఎవరిని ఎప్పుడు ఎలా ట్రీట్ చేయాలో, ఎవరి మీద సహోదర ప్రేమ చూపించాలో? సేవకుడికి తెలీదా? ఎందుకంటే ఈ సంఘములో నీకు బాధ్యత లేదు కాబట్టి, ఈ సంఘం పట్ల నీకు ప్రేమ లేదు కాబట్టి, ఏముందిలే నీ జీవితం వేరుగా ఉంది, నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు కాబట్టి మాలాంటి వాళ్ళ బాధలు నీకు. ఒకడు తప్పు చేస్తున్నాడు, అతనితో కలవద్దని నేను చెప్పినా నువ్వు తిరుగుతున్నావంటే నిన్ను అపవాది పూర్తిగా పట్టేశాడు. తద్వారా నువ్వే నష్టపోతావు.
సేవకుడిగా మేము సరిచేస్తాం. మేము చెప్పినప్పుడు వినాలి. అది మీకు క్షేమం. నేను ఈ ప్రాంతానికి రాకముందు ఇక్కడ ఒక్క చర్చి లేదు. స్తోత్రం చెప్పండి. నేను ఈ ప్రాంతానికి రాకముందు, నేను వచ్చిన తర్వాత అందరూ చర్చీలు పెట్టేస్తున్నారు. నిజంగా నేను చాలా సంతోషపడ్డా. ఆ పౌరుషం ఇంకా చాలా మందికి రావాలి. ఇంటికి ఒక చర్చి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ పాస్టర్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. తప్పేముంది? అందరూ పాస్టర్లు అయిపోతే నాకు హ్యాపీయే కదా అమ్మ, అంతేనా? నేను రాకముందు అసలు ఎవడు సరిగా చర్చిలకే వెళ్ళేవాడు కాదు. ఇక్కడ వెళ్ళినా చూస్తున్నారుగా ఎవరాలు సందులు ఎంబడబడి. అరే నేను వచ్చిన తర్వాతే అందరూ చర్చిలు పెడుతున్నారు, అందరూ పాస్టర్లు అవుతున్నారు, అందరూ జనాలను కూడగడుతున్నారు, అందరూ రేయింబగళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 22,000 పెట్టి మేము ఇక్కడ చర్చి అద్దెగట్టి చేస్తుంటే అందరి సొంతలు కదా, ఊరకనే వచ్చేసాయి కదా. దమ్ముంటే కట్టండి, చూస్తా కట్టండి. నేను సవాల్ చేస్తున్నా, దేవుడి సేవకుడిగా, జీవం కలిగిన దేవుని సేవకుడిగా సవాల్ చేస్తాను. నీకు దమ్ముంటే రా చూద్దాం. చేత కాదు నీకు. ఊరకనే ఒక గది ఇచ్చారుగా, జనాల్ని పోగేసేసి ఇచ్చినోడికి ఒకటి బుద్ధి లేదు, వెళ్ళే నీకు బుద్ధి లేదు, సహకరించే నీకు బుద్ధి లేదు. పౌరుషం కలిగి చెబుతున్నా, ఒక సేవకుడి ఒక గుండె కోత. ఒకప్పుడు లేదే ఈ పోరాటం, ఈ ఆరాటం, ఈ ఆవేశం లేదే. అప్పుడు ఉంటే మాకు ఈ బాధ ఉండదుగా. సిగ్గుమాలిన పనులు మానుకోవాలి. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసే ఈ పనుల వల్లే నీ ప్రార్థన దేవుడు వింటలేదు. అలాంటి మానుకొని, నీ తల్లి సంఘం ఉందిగా, నీ తండ్రి ఉన్నాడుగా, నీ తల్లి, నీ తండ్రి, నీ ఆత్మీయ సంఘం ఇక్కడ ఉందిగా, రా ఇక్కడికి. ఎవడ కాదన్నాడు నిన్ను? నేను చెప్పాను ఆ యవ్వనస్తుడికి, మనల్ని మోసం చేశాడు, నిండా ముంచేశాడో, అయినా శంషేరుగా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చే, ప్రభు వినడు. నేనేమన్నా గొప్పన్నా? నేను పాపం చేసినా ప్రభు వినడు. వింటాడా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పిల్లల తల్లులను వదిలేయండి. మీరు నన్ను చూడండి. పిల్లల తల్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. నేను పాపం చేసినా నా ప్రార్థన వినడు, నువ్వు పాపం చేసినా నీ ప్రార్థన. కానీ నా ప్రభు అంటాడు, నన్ను అడుగుము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు చెప్తాను. మీరు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూడగలిగితే, ప్రభువు తప్పకుండా మీకు ఒక 4 ఆశీర్వాదాలను చెప్పాలని, ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవన్నీ నేను చక్కగా నా మాటల రూపంలోనే చెప్పుకుంటూ వస్తాను. మొదటి మాట, యెహోషువ గ్రంథము, యెహోషువ 10:12. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. మీరు మీ పాపములను విడిచిపెట్టి మీ తప్పులు ఒప్పుకొని ఈ రాత్రి ఒక ఒప్పందం చేసుకొని ప్రభువుని అడగడం ప్రారంభిస్తే ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఏమిటో తెలుసా? నీ శత్రువుల మీద నీకు జయం ఇస్తాడో. ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను త్వరగా చెప్తా, ముగించేస్తా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా అక్కడ ఒక భయంకరమైన యుద్ధం, యెహోషువ నాయకత్వంలో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఒక పక్క, చంద్రుడు ఒక పక్క ఆగిపోయి శత్రువుల మీద జయము పొందుకున్నారు. నేను చెబుతున్నా, మీరు దేవుణ్ణి అడిగి మీ శత్రువుల మీద మీరు జయం పొందుకోండి. ఇంతకీ మన శత్రువులు ఎవరో? అంతేనా? మన శత్రువు అపవాదేనా? ఏ రకంగా మనం శత్రువు అయ్యాడు చెప్పండి. వెనకున్నోళ్ళు ముందున్నోళ్ళు ఆలోచించి, ఏ రకంగా మనకు శత్రువు అయ్యాడు అపవాది? సక్రమంగా చక్కగా పిల్లా పాపలతో కూడుగుడ్డులతో ఉంటున్న, కమ్మగా బతుకుతున్న కుటుంబంలో చిచ్చులు పెడతాడాడు. శత్రువా కాదా? భార్య భర్తల మధ్య చిచ్చులు పెడతాడాడు, తల్లి పిల్లల మధ్య చిచ్చులు పెడతాడు వాడు, సంఘములో చిచ్చులు పెడతాడు వాడు, సహోదరుల మధ్య చిచ్చులు పెడతాడు వాడు. మీకు అర్థమవుతుందా? మనకు అపవాది శత్రువు ఎలాగయ్యాడు? వాడు మనలను ప్రశాంతంగా ఉండనివ్వడు. నిన్ను రకరకాల యుద్ధాల్లోకి నెట్టేస్తాడు, నీ జీవితంతో ఆడుకుంటాడు. నువ్వు మంచిగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు. మరింకొక మాట మీరు తీయొద్దు, అలా చూడండి. ఇదే యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఎరుకో గోడలు కనబడతాయి. మీకు తెలుసు కదా ఎరుకో గోడలు.
ఇశ్రాయేలీలందరూ యెహోషువ నాయకత్వంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ యెరికో గోడలను కూల్చివేశాడు. నేను చెబుతున్నా, మీరు దేవుణ్ణి అడగండి, మీ శత్రువు మీద జయమిస్తాడు. మీకు దేవునికి ఉన్న అడ్డుగోడలు కూల్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నీకు దేవునికి మధ్య అడ్డుగోడలు ఆయన కూల్చేస్తాడు. నువ్వు అడుగు దేవుణ్ణి, ప్రభువా నీకు నాకు మధ్య ఏ అడ్డుగోడ ఉండడానికి, ఏ అరమరిక ఉండడానికి ఉండకూడదయ్యా. నా శత్రువులను నువ్వు నా ఎదుటి నుంచి తరిమి కొట్టు ప్రభువా. మీకు తెలుసా, నిర్గమాకాండములో ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు కదా. ఎర్ర సముద్రం దగ్గరికి వెనక శత్రువు తరుముతున్నాడు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. వీరికి ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే ప్రార్థన చేస్తే ప్రభువు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశారు. నువ్వు అడుగు, నీ ఎదుటుగా ఉన్న ప్రతి సమస్యను 2గా చీల్చివేస్తాడు ఆయన. నువ్వు అడగట్లేదు. ప్రభువా ఆరోగ్యం, ప్రభువా అప్పు బాధ, ప్రభువా కుటుంబ సమస్య, ప్రభువా నా భవిష్యత్తు, అడుగు దేవుణ్ణి. ప్రభువే చెప్పాడు కదా, నువ్వు అడుగు. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు? మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? ఏమా అడగండి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, దేశాన్ని ఉద్ధరిస్తారంట. ఎవడికి ఎక్కువ? కడుపున పుట్టిన బిడ్డలు నీకు వద్దా? తాగి తిరుగుతా ఉంటే వాడిని వదిలేసి నువ్వేం ఉద్ధరిస్తావయ్యా దేశాన్ని? ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడుగు. ఏమడుగుతావు? నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం మొదట అడుగు. మొదట మనం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? అది మొదట మనం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? ఇంటిలో నుంచి రావాలి. నాకు మా ఇంటితో సంబంధం లేదండి, మా ఇల్లు ఎలాగున్నా పర్లేదండి, యూదులో వాళ్ళందరినీ ఉద్ధరిస్తానండి నేనంటే కుదరదు. అది కుదరదు. నీ ఇల్లు బాగుండాలి మొదట. లేకపోతే ఏమంటారు? చెప్పాడు రా పెద్ద, నీ ముందు ఎవడేమండో పిచ్చోడా. నీకు నేను చెబుతున్నానమ్మా, బుర్ర ఉపయోగించండి, గుడ్డెద్దుల్లా చేయకండి, బుర్ర ఉపయోగించండి. నీ ముందు ఎవడో ఏం మాట్లాడ్డో నీ వెనక కొడతారు డప్పు. ఈదులోకి వచ్చి పెద్ద చేస్తున్నాడండి ప్రసంగాలు, గొప్ప భక్తుడిలాగా, ఇంట్లో ఒక దికాణం లేదు అంటారు. నన్నైనా నిన్నైనా దేవుణ్ణి అడుగు. ఏం అడుగుతావు? నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం. దావీదు అడిగాడు ఏమని? నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము సంతోషము కలిగి జీవించునుగాక. అడగండి. దేవుడు ఇంత చక్కగా చెబుతున్నాను, అడగండి. ఏం కావాలో యవనస్తులారా దేవుణ్ణి అడగండి. మీ పిల్లల భవిష్యత్తు, వారి పెళ్లిళ్ళు, వారి ఆరోగ్యాలు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీకు కావలసిన సమస్తము దేవుణ్ణి అడిగి పొందుకోండి. దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. మీరు సరిగా అడగట్లేదని నా అభిప్రాయం. నీకు అర్థమవుతుందా? మీరు సరిగా అడగట్లేదని నా అభిప్రాయం. ఒకవేళ ఇక్కడికి వచ్చి బలంగా కన్నీరు కార్చి ప్రార్థించిన గుమ్మము దాటగానే మరలా మీరు పాపం చేస్తున్నారని నేను అంటాను. నిమ్మక నీరెత్తనట్లుగా కుటుంబం కూలిపోయి సర్వనాశనం అయిపోతుంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా నీకు బాధ్యత లేదు. అరే, ఒక పక్క భర్త నాశనం అయిపోతున్నాడు, ఒక పక్క భార్య నాశనం అయిపోతుంది, ఒక పక్క బిడ్డలు నాశనం అయిపోతున్నారు, ఒక పక్క కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంటే నీకు క్రైస్తవుడిగా బాధ్యత లేదు, క్రైస్తవురాలిగా బాధ్యత లేదు. కనీసం నిలువు మోకాల మీదకి వచ్చి ప్రభువుని అడగలేకపోతున్నావు. ప్రభు ఏమంటున్నాడు? నన్ను అడగండి. నేను వాక్యము చాలా స్పీడ్గా చెప్పి ముగించేస్తున్నాను. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథంలో యెహోషువ అడిగాడు, శత్రువులను ప్రభువు చీల్చివేసి అక్కడ అలా కుప్పగొల్చేశాడు. సూర్య చంద్రులను ఆపాడు. నువ్వు అడిగితే నా ప్రభువు నీ బిడ్డలో జొరబడి తాగుబోతుగా మార్చేసిందిగా సాతానుడు నీ బిడ్డని. నీ భర్తను తాగుబోతుగా మార్చేశాడుగా, వాడు పదే పదే వచ్చి లాక్కుపోతున్నాడుగా బారు షాపులకి. నా దేవుణ్ణి అడుగు, నీ ఇంటి గుమ్మం బయటే ఆ సాతానుడు ఆగిపోతాడు. అడుగు. నీ బిడ్డ శరీరం బయటే వాడు ఆగిపోతాడు. అధికారం ఉండదు. అడగటం చేత కావట్లేదు నీకు. వచ్చే అన్నయ్య అని ఏడుతున్నావు ఇక్కడ. ఏడితే కష్టాలు తీరుతాయా? ఏడితే కష్టాలు తీరుతాయా? ఓ పదాగడ ఓ ఏడుతా ఉంటే కష్టాలు తీరుతాయా అని అడుగుతున్నాను నేను. నా దగ్గర ఎందుకు ఏడవడం? ఇక్కడ ఏడు. ఎక్కడ ఏడుస్తావు? ఇక్కడ ఏడు. దేవుడు అన్నాడు, నేను నీ తండ్రిని,
నిన్ను నేను కన్నాను, నా కుమార్తె, నా కుమారుడా, నన్ను అడుగు. నా దగ్గరికి ఎందుకు వచ్చి ఏడుస్తావు బద్దాకడ? నేనేం చేయగలుగుతాను నీకు? దేవుని అడగడం చేత కాకే నీకు ఈ బాధ. సూర్యుడిని ఒక పక్క, చంద్రుడిని ఒక పక్క ఆపేశాడు దేవుడు. భక్తుల ప్రార్థన విని సూర్యుడిని ఒక పక్క, చంద్రుడిని ఒక పక్క ఆపేశాడు. నీ జీవితంలో కార్యం చేయలేడా? నువ్వు అడిగితే నీ జీవితాన్ని బాగు చేయలేడా? నువ్వు అడిగితే నీ భర్తను మార్చలేడా? నువ్వు అడిగితే నీ బిడ్డను మార్చలేడా? నువ్వు అడిగితే నీ కుటుంబాన్ని చక్కదిద్ది నీకు రావాల్సిన ధనాన్ని ఆయన రప్పించలేడా? ఇస్తాడు, రప్పిస్తాడు. నువ్వు అడగడం చేత కావట్లేదు, నువ్వు సరిగా అడగట్లేదు. సూర్యుడు ఒక పక్క ఆగిపోయాడండి. ఏమంటే మీకు అర్థం కావాలి, ఇది ఎక్కడి వింత? సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. నీ దేవుడు అంత గొప్పవాడు, స్తోత్రం చెప్పు. నీ దేవుడు అంత బలవంతుడు, స్తోత్రం చెప్పు. అంత ప్రేమ కలిగిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు ఈ గ్రహాలంతటినీ, సరదాగా మాట చెప్పనా, నా దేవుడు గ్రహాలకు భయపడేవాడు కాదు. స్తోత్రం. నా దేవుడు గ్రహాలకు భయపడేవాడు కాదు. గ్రహాలను నిలిపివేసినవాడు, గ్రహాలను సృష్టించినవాడు, ఈ విశ్వానికే సృష్టికర్త. గ్రహాలకు భయపడి తలుపులేసుకుని దాక్కునేవాడు కాదు నా దేవుడు. నీకోసం ఆ గ్రహాలను కూడా తలక్రిందులు చేయగలిగిన వాడే. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడగు యేసు, ఈ దేవుడిని నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితం మారిపోద్ది. తలుపులు వేసారా? గొడవలు కప్పారా? నీ దేవుడు గొప్పతనం నీకు అర్థం కావాలి. నీ దేవుడు గొప్పతనం నీకు అర్థం కావాలి. అడుగు దేవుణ్ణి. ఎరుకో గోడలు కూలిపోయాయి, నీ జీవితంలో నీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను కూల్చేస్తాడు. నీ భర్తకి నీకు మధ్య ఎవరు అడ్డుగా ఉన్నారు? యేసు నామములో వారు కూలబడుదురుగాక. నీ భర్తకు నీకు మధ్యగా ఎవరు అడ్డుగా ఉన్నారు? ప్రార్థించు. వారందరూ కూలి 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 చచ్చుదురుగాక. నువ్వు అడగడం లేదు అంతే. నువ్వు అడిగితే దేవుడు సాయం చేస్తాడు. నీ ఎదురుగా ఏది అడ్డుగా ఉంది, నా దేవుడు రెండుగా చీల్చివేస్తాడు. నువ్వు అడుగమ్మా, అడుగు. చక్కగా వచ్చి బైబిల్ పుచ్చుకొని కనీసం పర్ డే ఒక గంటన్నరన్నా ప్రార్థన చేయి. హౌస్ వైఫ్గా ఉన్నావా, ఇంట్లో ఉండే ఆడపిల్లవా, ఇంకా ఏంటి, వచ్చేసి మందిరంలో కూర్చుని పోనీ నీ ఇంట్లో కూర్చుని పో. పనులకు వెళ్ళే ఆడపిల్లలకి ఎలాగో తప్పదు, పాపం కష్టపడాలి. ఇంట్లో ఉండే ఆడపిల్ల అచ్చంగాలు ఆడుకుంటూ, హౌసీలు ఆడుకుంటూ, అడ్డమైన వ్యవహారాలు చేసుకుంటూ ఈరోజు ఈ దరిద్రాన్ని కూడగట్టుకున్నావంటే తప్పెవరిదే? నీదే. ఎవరు తప్పు? నేను పొద్దున కూడా చెప్పాను, సమస్య వచ్చిన తర్వాత కాదు, రాకముందు నుంచే జాగ్రత్తగా ఉండు. వచ్చిన తర్వాత ఎందుకు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం? రాకముందే ఎడవమని చెబుతుంటే ఇక్కడ సమస్యలు నెత్తి మీద మూట కట్టుకుని వచ్చి నువ్వు బాధపడి, మమ్మల్ని బాధపెట్టి, సంఘాన్ని బాధపెట్టి ప్రార్థన చేయడం చేత కాకపోతే నేర్చుకోండి. నేర్పుతున్నాం కదా ఇక్కడ ప్రార్థన. నేను చెబుతున్నాను మరలా, నువ్వు దేవుణ్ణి అడిగితే నా దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతం జరిగించునుగాక. విశ్వసించండి. చివరికి ఇంకొక మాట చెప్తాను. ఇదే దేవుని నువ్వు అడిగితే వాన కురిపించినట్టుగా, వర్షము కురిపించినట్లుగా దీవెన వర్షాన్ని నీ తల మీద ఆయన కుమ్మరించునుగాక. దీవెన వర్షాన్ని కుమ్మరించగల దేవుడు నీతో పెట్టుకొని ఏంటండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని ప్రభువు మాట్లాడితే నీ జీవితం ఎలాగుంది? ఎండిపోయిన మొద్దులా మారావు కదా నువ్వు. నీ దేవుడు దీవెన వర్షమును కుమ్మరించగల సమర్థుడు కదా. ఆయన కుడి చేతిలో ఆశీర్వాదం ఉంది కదా. ఆయన ఇంత గొప్పవాడు కదా. మరి నువ్వెందుకు ఎండిపోయిన మొద్దు మాదిరిగా, ఎండిపోయిన నీటి మడుగుగా, నెర్రలు విచ్చిన భూమిగా నీ బ్రతుకు ఎందుకుంది? ఎందుకంటే నీకు సరైన భక్తి విధానం ఇంకా అబ్బల. దేవుడు తన హస్తాన్ని చాపితే పట్టజాలటువంటి విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. అరే నన్ను అడగండి అన్నాడు. ఇన్ని చెప్పుతున్నా, ఎంతగా మిమ్మల్ని ఆయన ప్రోత్సహిస్తున్నా, నువ్వు ఎండిన మొద్దుగా, ఒక నెర్రలు విడిచిన భూమిగా, కొలనులో నీరంతా ఇంకిపోయి ఏమండి ఆ గుంట బయటికి తెలియనట్లుగా నీ బతుకుంది అంటే లోపం దేవునిది కాదు, నీది నాది అని నువ్వు ఈ రాత్రి గుర్తించుకోవాలి. కాస్తో కూస్తో దేవుణ్ణి అడిగిన పిల్లవి ఎలా ప్రార్థన చేయాలి?
ఎలా ప్రార్థన చేయాలి? మీ అత్తగారు ఏదో చెప్పారని నువ్వు కాంప్రమైజ్ అయిపోతే నీ భర్త మారతాడా? నీ తోబుట్టువులు బంధువులు ఏదో అన్నారని కాంప్రమైజ్ అయిపోతే నీ భర్త మారతాడా? నీ బిడ్డలు మారతారా? ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి మీతో ఉంచుకొని ఇంకా మీరు అణగారిన స్థితిలో ఉన్నారంటే కారణం ఎవరిదంటారు? మీదే. ముమ్మాటికి మనదే. ముమ్మాటికి తప్పు మనదే. మనమే సరిగా ప్రార్థన చేసుకుని యథార్థంగా బతికితే, ప్రభువుని నమ్ముకుంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే తప్పకుండా మన లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చేది. జాగ్రత్తగా ఉండండి, నమ్మకంగా ఉండండి. 4 రకాలుగా మారొద్దు అయ్యా, 4 రకాలుగా మారొద్దు. ఆకలేస్తుంది అంటే పరలోకం నుంచి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని. మరి మీకు అర్థమవుతుందా? మీ కడుపు నింపడానికే ఆకాశమును 2గా చీల్చి పరలోకపు మన్నాను కురిపించాడే, మీ కడుపున పుట్టిన బిడ్డల కోసం ఆయన ఇంకెంత చేస్తాడు? మీ కట్టుకున్న భర్తల కోసం ఇంకెంత చేస్తాడు? అరే, మీ కడుపు నింపడానికి ఆ ఆకాశాన్ని 2గా చీల్చి పరలోకపు మన్నా దేవదూతలు తినే ఆహారాన్ని పంపిస్తే, మీ కడుపున పుట్టిన బిడ్డలు, మీ కట్టుకున్న భర్తలు, మీ కుటుంబాల కోసం ఇంకెంత చేస్తాడు? అడగండి, మోకరించి అడగండి, ప్రభువుని అడుగుతూనే ఉండండి, ఇచ్చేదాకా పోరాడండి. దయచేసి చెబుతూ ఇలాంటి దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. నాకు గర్వంగా ఉంది. ఇంత పౌరుషంగా మనం మాట్లాడుతున్నామంటే మన దేవుడి దగ్గర ఆ నిజమైనటువంటి కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన మన మీద కుమ్మరించే అభిషేకం చాలా 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 గొప్పది. నిజంగా విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఈరోజు ఇలా ఉండద్దా మందిరం? ఎలా ఉంటుందా మందిరం? అరే, ఆదివారం మందిరానికి రాలేనోడివి ఇక నా దగ్గరికి వచ్చి నాకు నువ్వు చెప్పే సొల్లు నేను ఎందుకు వినాలి? నేను ఎందుకు వినాలి? ఏ తమ్ముడు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 6 దినాలు అచ్చోసిన గాడిదలాగా ఊరి మీద తిరిగావు కదా. ఆ 6 దినాల్లో ఏ కాలో చెయ్యో ఎరకొట్టి మొల కూర్చోపెట్టుంటే బాగుండేదేమో కదా. అలా చెయ్యలేదనే ఈరోజు నువ్వు 7వ దినమందు ఊర్ల మీద ఊరేగుతున్నావు. అంతేనా? ఆదివారం మందిరానికి రాలేని నువ్వు ఇక్కడికి వచ్చి ఏం ఏడిస్తే ఏం ఉపయోగం? ఇంటెద్ది కట్టాలంటాడు ఒకడో, కరెంటు బిల్లు కట్టాలంటాడు ఒకడో, ఉప్పు పప్పు లేవంటాడు ఒకడో. ఇక్కడ అందరికీ ఉన్నాము ఇక్కడ. ఏమండి, అన్ని కొండలు బిందులు బస్తాలు మన ఇంట్లో ఉన్నాయా ఏంటి? దేవుడి దగ్గర రావడానికి సాకులు చెప్పేవాళ్ళు సేవకుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పినా మాకు వినబుద్ధి కాదు మాకు. మిమ్మల్ని ధనం అడిగామా, బంగారం అడిగామా, వెండి అడిగామా, మీ ఇంట్లో ఏమన్నా వండితే తెచ్చిపెట్టమని మేమేమన్నా అడుగుతున్నామా? ఆదివారం మందిరానికి రాలే నువ్వు బైబిల్ ఎందుకు, క్రైస్తవ్యం ఎందుకు, నీకు భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు, నేను ప్రార్థన చేస్తానని అంటాం ఎందుకు? దయచేసి గుర్తించండి. ఏ ఒక్క మూల యేసు అట్లా నిన్ను ఇట్లా అంటే చాలు, అక్కడ తాగిపోతుంది ఈరోజు. దేవుడికి మీ జీవితాల్లో చోటు ఇవ్వండి, దయచేసి చెబుతున్నా. ఇంతవరకు నేను మీకు చెప్పిన ప్రతి మాట కూడా మీ హృదయంలో భద్రపరుచుకుంటారని ఆశపడుతున్నాను. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడాడు కదా, నన్ను అడుగు అని. ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు కదా, ఎందుకు వినటం లేదో ఎప్పుడైనా ఆలోచించుకున్నావని అడుగుతున్నా. చివరిగా ఇదే మాట, ఇంకా నేనేం అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. దేవుడికి ఏమైనా సరదానా? నీతో బతిమలాడించుకోవడం దేవుడికి ఏమైనా సరదానా? నీకు తెలియకుండానే నువ్వు ఏదన్నా పాపంలో ఉన్నావేమో ఆలోచించుకో అమ్మా అంటున్నా. నా కోసమా? మీకోసమేరా. నీకు తెలీదు నువ్వు పాపములో ఉన్నావనుకో, నీకు తెలీదు. చేతులు జోడి చెబుతున్నా, మీరు జాగ్రత్త. నా కోసం కాదు, మీకోసమే. నా కోసం, మీకోసమే. చిన్న తప్పైనా అది తప్పే, చిన్న తప్పైనా తప్పే. 100 రూపాయలు దొంగిలించిన, 100 కోట్లు దొంగిలించిన దొంగే. చర్చికి రాకపోవడం కూడా పాపమే. అందుకనే నీ ప్రభువు నీ ప్రార్థన వినటం లేదు. చాలా కారణాలు ఉన్నాయి కదా, కానీ దేవుడు ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తుంటున్నాడు. దయచేసి అన్నిటినీ మానుకోండి. నేను మీ మీద జాలి పడుతున్నాను, మీ ప్రార్థన నేను వింటాను, నన్ను అడగండి, నన్ను అడిగితే నీకు ఏదైనా ఇస్తానంటున్నాడు. మంచి మనసుతో, చక్కటి ప్రార్థనతో
ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభువుకి మొర్రపెట్టండి. ఏం మించిపోలా, ఇంకా అప్పుడేం అవ్వాలి, ఇంకా చాలా జీవితం ఉంది. ఈ కాతిదానికే కూతిదానికే కంగారు పడితే ఇంకా చాలా జీవితం ఉంది. ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది నా దగ్గర, అయ్యా అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారయ్యా, అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారయ్యా, రకరకాలుగా మాట్లాడుతున్నారయ్యా. ఒక తల్లి ఒక వారం కిందట వచ్చి ఏడుస్తుంది నా దగ్గర. ఒక ప్రాంతంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను, బాగా ఏడుస్తుంది పాప మా తల్లి. అయ్యా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను అన్నాను, నవ్వనీయమ్మా, నవ్వినోడి పల్లె. ఎవడ నీతిమంతుడు ఇక్కడ, ఎవడ బ్రతుకు తెలియదు ఇక్కడ, ఎవడ జీవితం తెలియదు ఇక్కడ, ఎవడ గొప్పవాడు ఇక్కడ, ఎవడ నీతిమంతుడు ఇక్కడ, ఎవడ యథార్థపరుడు ఇక్కడ, ఎవడి ముడ్డి కింద నలుపు వాడికి. ఎదుటివాడి వైపు ఇలా ఎత్తుతున్నావు, నీ వైపు ఎన్నున్నాయి గుర్తు చేసుకో. తొందరపడొద్దు, ఎదుటోడి మీద తొందరపడి మాటల యుద్ధానికి దిగొద్దు. నేను నీతిమంతుని, ఎదుటోడు ఏదో పెద్ద పాపాత్ముడు, పాపిష్టోడు అన్నట్లుగా నువ్వు నీతిమంతుడు అయితే అయి ఉండొచ్చు, ఎదుటోడి గురించి నీకు అనవసరం. సేవకుడిగా మాట్లాడాల్సింది ఎవరో నేను. ఆ తల్లికి చెబితే చాలా ఆనందపడింది. చక్కగా ఇక నుంచి మంచి ప్రార్థన చేసుకో అమ్మా, మనుషుల కోసం కాదు దేవుడి కోసం బ్రతకమ్మా అని చెప్పొచ్చా. కాబట్టి ఈ రాత్రి కాల వేళ మీ అందరిని హెచ్చరిస్తున్నాను, ప్రార్థన చేయడం గొప్ప కాదు, ఎలా చేస్తున్నారు అనేదే ఒక్కసారి పరిశీలించుకోండి. చేయొద్దు అన్నట్లా చెయ్యండి, జాగ్రత్త. మీ హృదయంలో పాపం ఉంటే ప్రభు అమ్మ వినడు, నా కోసం కాదు ఇది మీకోసమే. చిన్న చిన్న పాపాలు కూడా మనం వ్యభిచారం చేయవసరం లేదు. ప్రభు ఏం చెప్పాడు, మీరు వ్యభిచారం చేయవసరంలా. మగవాడిగా ఒక ఆడపిల్లను తప్పుడు ఉద్దేశంతో చూసినా రేపొద్దున ప్రభు నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆడపిల్లగా మగోడి వైపు భర్తను కాకుండా ఇంకొకరిని వేరే ఉద్దేశంతో చూసినా సచ్చి నరకానికి పోవడమే, ఈ లోకంలో అడుగు తింటమే. అర్థమవుతుందా? మగపిల్లలకు చెప్తున్నా, మోహపు చూపు చూచినా ఒక ఆడపిల్లని తప్పే. నీకు ఒక అక్కుందని మర్చిపోయావా, నీకు ఒక చెల్లుందని మర్చిపోయావా, నీకు ఒక అమ్ముందని మర్చిపోయావా, నీ కడుపున పుట్టింది ఒక ఆడదని మర్చిపోయావా, ఒక ఆడపిల్లని తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నావే, దేవుడు చూస్తూ ఊరుకోడు. భర్తను కాకుండా పరాయి పురుషుడి వైపు నువ్వు చూస్తున్నావంటే ప్రభువు క్షమించడు. భర్తను కాకుండా పరాయి పురుషుడి గురించి కల్లో కూడా నువ్వు ఆలోచించకూడదు. దేవుడు చూసి 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 ఒకేసారి దెబ్బ కొడతాడు. జాగ్రత్త. జీవితాలను కాపాడుకోండి, పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు ఎదుట నిర్దోషులుగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యండి. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. అడగండి, ప్రభువా నేను నిగ్రహం కలిగి ఉండాలి, తప్పుడు ఆలోచనలు నాలోకి రాకూడదు, పాపపు తలంపులు నాలోకి రాకూడదు, నీతి మాలిన కార్యాల జోలికి నేను వెళ్ళకూడదు. అడగండి. ఇన్ని వ్యవహారాలు నీలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఇంకేం వింటాడు దేవుడు అంటున్నాను. ఇక నుంచి నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి ఈ లోక సంబంధమైన క్రియలన్నీ దొగదుడుచుకొని పోవునుగాక. జాగ్రత్త అండి. మీరు చేసే ప్రార్థన అతి త్వరలో ఫలించబోతుంది. నమ్మకంగా ఉండండి. వచ్చే ఆదివారం నేను బల్లిస్తాను. ఈరోజు మరి బొమ్మ ఉంది, పాటలే పెడతారని డిస్టర్బెన్స్ కోసం నేను ఇవ్వాల. పోయిన వారం చూశారుగా, దైబడి చేశారు మనల్ని. అందరికీ తలకాయ నొప్పులు వచ్చేసాయి, నాకే పిచ్చెక్కింది. కాబట్టి మళ్ళీ అలా ఉంటుందేమోనని బల్లారాధన ఆపా. కానీ అదృష్టం ఏంటి వాళ్ళు ఎవరు లేడు. చాలా మంది కూడా రాలేకపోయారు. పోయినసారి ఎంతమంది వచ్చారు. ఏదేమైనప్పటికీ వచ్చే వారం బల్లారాధన ఇస్తాను. దేవుని చిత్తం అయితే వచ్చే వారం బల్లారాధన కదా, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటుంది. రండి. అంటే బల్లారాధన కదా, శుక్రవారం 7 నుంచి 9 దాకా సాయంత్రం పూట, శనివారం 7 నుంచి 9 దాకా సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం యథావిధిగా 3 దినాలు. ఈ మందిరానికిలో బల్ల తీసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఖచ్చితంగా నేను ఇల్లు తిరిగి చెప్తాను, ఫోన్లో కూడా చెప్పు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటుంది. బల్ల తీసుకునే ప్రతి ఒక్కరూ, ఆ రక్షణ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా రండి. 3 దినాలు కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. మన పాపాలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా ఫోన్ ఇవ్వనా. మంచిది ప్రియులారా. ఈ బొమ్మ వెళ్ళిపోయిన తర్వాత 7 వారాల ప్రార్థనలు స్టార్ట్ అవుతుంది.